శ్రీ మనోహర్ గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలు శ్రీ నాగేంద్రబాబు గారికి, నా తోటి సహచర మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రైతులకి ప్రతి ఒక్కళ్ళకు కూడా ₹1,00,000 ఇవ్వాలని చెప్పి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సిన పనులు కూడా చేయకుండా ఉంటే ఒక మంచి మనసుతో తను కష్టపడే సొమ్ముతో, ఎందుకంటే రైతు కష్టం తనకి తెలుసు, మన అధ్యక్షుల వారికి తెలుసు, తను కూడా ఒక రైతు కాబట్టి ఒక రైతు కష్టం ఒక రైతుకే తెలుసు. ఆయన ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ₹1,00,000 ఇస్తుంటే కనీసం 1,00,000 కోట్లు ఈరోజు అక్రమ సంపాదించినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కనీసం బయటకు రాకపోవడం నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. పవన్ కళ్యాణ్ గారు అలాగే నాగబాబు గారు మొదటి సినిమా రుద్రవీణలో ఒక పాటలో ఒక పదం ఉండిద్ది, నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, రుణం తీర్చుకునే తరుణం వస్తే తప్పించుకుని పోతున్నావా, దెబ్బ తగలబెట్టేస్తావా అని. అలాగే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాధలు కానీ రైతుల బాధలు కానీ తీర్చాల్సినటువంటి వ్యక్తి తప్పించుకొని పోతే రైతులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ నేనున్నాను అనేటువంటి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని నిజంగా అభినందించాల్సిన పరిణామం ఇది. ఎందుకంటే అలాంటి నాయకుడు వెనక మనం ఈరోజు మా నాయకుడు ఇలాంటి వ్యక్తి అని నిజంగా కాలర్ ఎగరేసుకునే రోజు ఈరోజు. ఇదే విధంగా సార్ మనం విద్యుత్ ఛార్జీల మీద 2 రోజుల క్రితం చేసినటువంటి కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13 జిల్లాల్లో బాగా సక్సెస్ అయింది. అలాగే రేపు రాబోయే నెలలో కూడా విద్యుత్ బిల్లులు రాబోతున్నాయి. దాని మీద కూడా మీరు ఒక మంచి కార్యక్రమం మా అందరికి కూడా చెబితే ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా విద్యుత్ ఛార్జీల మీద ఇంకో కార్యక్రమం చేద్దామని చెప్పేసి మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన.